పసుమర్రు, గణపవరం, ఎడ్లపాడు, బోయపాలెం గ్రామాలలో పసుపు కుంకుమ కార్యక్రమం. అధిక సంఖ్యలో ఉత్సాహంగా తరలివచ్చిన మహిళలు. 10,000 రూపాయల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ప్రత్తిపాటి. చంద్రన్న పెళ్లి కానుక పథకం ద్వారా 41 మందికి 19 లక్షల రూపాయలు అందించిన మంత్రి ప్రత్తిపాటి. హాజరైన నూతన వధూవరులు. ఉత్తరప్రదేశ్లో మహాత్మా గాంధీకి జరిగిన అవమానానికి నిరసన తెలిపిన చిలకలూరుపేట కాంగ్రెస్ నేతలు. గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం. టొబాకో అసోసియేషన్ ఆధ్వర్యంలో బెస్ట్ ఎక్స్పోర్టర్ అవార్డు సాధించిన సాయినాథ్కు సన్మానం. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రత్తిపాటి. కోడికత్తి శ్రీనివాస్కు న్యాయం చేయాలి, మహాసేన రాజేష్ డిమాండ్. తూర్పు దళితవాడ మహాసేన సమావేశంలో పాల్గొన్న రాజేష్. చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించారు. పసుమర్రు గ్రామ టీడీపీ నేతలు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పంపిణీ చేశారు. 10,000 రూపాయలను డ్వాక్రా సంఘాల మహిళలకు అందించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే సీఎం చంద్రబాబు ముఖ్య ఉద్దేశం అన్నారు. 130 రకాల సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిరుపేదల కొరకు ప్రవేశపెట్టిందని మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. చంద్రబాబు నాయుడు అనుభవం ఈ దేశానికి ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని మంత్రి కోరారు. పసుమర్రు గ్రామం నుంచి 30 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 3 వార్డులు కూడా ఎప్పుడు ఎన్నో పనులున్న చంద్రబాబు గారు ఇచ్చిన పెట్టి 10,000 రూపాయల చెక్కులు ప్రతి డబ్బులు పడవని ప్రచారం చేసేవాళ్ళు కొంతమంది, ఇటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళు, అసత్య ప్రచారం చేసి మిమ్మల్ని మోసం చేసేటువంటి వాళ్ళకి ఓట్లు అధికారమే తప్ప మీ మంచి గురించి ఆలోచించేటువంటి ఆలోచన కూడా చేయట్లేదు. వాళ్ళు ఈ రోజున మీకు 10,000కు పోయారు, మళ్ళా వాళ్ళకి అదే ఇంకా బుద్ధి రాలేదు. అటువంటి నవరాత్రాలు పెట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నారు మళ్ళా ప్రజలను మోసం చేయటానికి. కాబట్టి మీరు కూడా ఈ రోజు 2,000 పెన్షన్ 3,000 ఇస్తున్నాం. ఈ నెల పోయిన నెల 1,000 ఇచ్చారు, ఈ నెల 3,000, మార్చి నుంచి 2,000 ప్రతి నెల వస్తుంది. చంద్రబాబు గారు ఉన్నంత కాలం 2,000 మీకు వస్తాయమ్మా. పొరపాటు తప్పు చేసి మరొకరికి ఓటేస్తే ఈ 2,000 కాదు కదా, మీకు ఉన్నాయి కూడా లాగేసుకుంటారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను మళ్ళా, మీకు ఎక్కడైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే నమ్ముతున్నారు, ఆడబిడ్డలకు ఏ సహాయం చేసినా మర్చిపోరు. మీకు మేలు చేస్తే ఎప్పటికీ మీరు చంద్రబాబు వెంట ఉంటారు అనేటువంటి చంద్రబాబు గారి నమ్మకం. అందుకనే కష్టాలున్నా, డబ్బులు లేకపోయినా బ్యాంకులను బతిమలాడుకొని ఈ రోజు మీకు 10,000 రూపాయలు ఓటు వేసే లోపల మీ ఖాతాలో వేస్తున్నారు. వాళ్ళేమో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మిమ్మల్ని కలవటం ఒక అదృష్టం. పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు. ఆనందంగా ఉంచాలి, మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి. మీ గ్రూపుల్ని బలోపేతం చేస్తే మీ ఇంట్లో గౌరవం పెరుగుతుంది. మీ ఇంట్లో గౌరవంతో పాటు ఫెస్ట్ కాదు, నా ఆడబిడ్డలకు ముందే డబ్బులు వేసి ఎన్నికలకు పోదాం, మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా 6 లక్షలు 50 లక్షలు నాకేమన్నా లెక్క సమాధి. అటువంటి భూములు కొని ఎవరైనా పేదోడ ముసురు తగలకుండా ఉంటుందమ్మా. ఆ కంపెనీలు దోపిడీ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ ఉసురు తగులుతూ ఉంది. అగ్రిగోల్డ్ బాధితులు ఎంతమంది ఉన్నారో చెయ్యొత్తండి. మీద మీ ఉసురు తగులుతుంది ఆ పార్టీ వాళ్ళకి, మీ ఉసురు తగులుతుంది ఆ పార్టీ వాళ్ళకి. ఆ కంపెనీని దివాలా తీయించిన ఆ పార్టీ, ఆ కంపెనీ దివాలా తీసింది కాక చంద్రబాబు గారి మీద బురద చల్లుతారు, నా మీద బురద చల్లుతారు. 2 రోజులు అసెంబ్లీలో నా మీద ఏ విధంగా డిస్కస్ చేశారో మీరు చూశారు. నేను సవాల్ చేస్తే పారిపోయారు. వాళ్ళు దోచుకున్న డబ్బు కడితే చాలు, ఈ రోజు అగ్రిగోల్డ్ డబ్బులన్నీ ఇవ్వచ్చు. చంద్రబాబు గారు ఉంటేనే అగ్రిగోల్డ్ డబ్బులు వస్తాయి.
చంద్రబాబు గారు 300 కోట్లు ఈరోజు కోర్టు కడతానికి సిద్ధమయ్యారు. అది కూడా అడ్డుపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కోర్టు కడతానికి డబ్బులు చంద్రబాబు గారు సిద్ధమైన నేరుగా ఇవ్వటానికి లేదు, కోర్టు ద్వారానే ఇవ్వాలి అగ్రిగోల్డ్ బాధితులకి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ వారు మహాత్మా గాంధీ గడ్డిబొమ్మను దగ్ధం చేసిన సంఘటన తీవ్ర హేయమైన చర్య అని స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ అన్నారు. గాంధీ వర్ధంతి నాడు జరిగిన ఈ ఘటనకు నిరసనగా సోమవారం కాంగ్రెస్ పార్టీ మరియు వాసవి యంగ్స్టర్స్ ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. నరేంద్ర మోడీ ముందుకు అవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని భారతదేశం నుంచి తరిమి కొట్టడానికి ఒక రక్తపు బొట్టైనా చెందకుండా, ఒక్క ప్రాణమైనా పోకుండా సత్యాగ్రహం అనేటువంటి ఆయుధంతో ఈ దేశం నుంచి తరిమి కొట్టి భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చినటువంటి మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఈ రోజున మనమంతా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆనందంగా జీవనం గడుపుతున్నామంటే దానికి కారణం మన దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు అని చెప్పి గర్వంగా చెప్పుకొనవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సందర్భాల్లో మహాత్మా గాంధీ గారి పట్ల చిన్నచూపు చూడడం, అదేవిధంగా మహాత్మా గాంధీ గారిని హత్య చేసినటువంటి గాడ్సే గుడి కట్టించడం, గాడ్సే విగ్రహాలకు పూలమాలలు వేయటం, గాడ్సేని పూజించడం, గాడ్సేకి కొబ్బరికాయలు కొట్టడం వంటి అనాగరికమైనటువంటి అరాచకమైన కార్యక్రమాలు ఈ దేశంలో జరగటం భారతీయులుగా మనం సిగ్గుపడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతైన జనవరి 30వ తేదీన భారతదేశ ప్రజలంతా మరువైన గుండెతో బాధపడుతూ మహాత్ముడికి నీరాజనాలు, నివాళులు అర్పిస్తుంటే ఉత్తరప్రదేశ్లో దుండగులు మాత్రం మహాత్మా గాంధీ గారి బొమ్మ తయారు చేసి ఆ బొమ్మని తుపాకీతో కాల్చి దగ్ధం చేయడం, అదేవిధంగా పక్కనే మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి గాడ్సే చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలదండలు వేసి కొబ్బరికాయలు కొట్టడం వంటి రాక్షస సంస్కృతికి పాల్పడడం అనేటువంటి దాన్ని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలో గల నూతన దంపతులకు చంద్రన్న పెళ్లి కానుక పథకం ద్వారా చెక్కులు పంపిణీ చేశారు. 41 మందికి 19 లక్షల రూపాయలను లబ్ధిదారులకు అందించారు. ముఖ్య అతిథిగా మంత్రి ప్రతిపాటి పుల్లారావు, చైర్పర్సన్ గంజి చెంచుకుమారి పాల్గొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి వివాహ వయసు వచ్చి మొదటి విడతగా పెళ్లి చేసుకుని ఎక్కడ ఈ కార్యక్రమం జరగట్లేదు. షెడ్యూల్ కులాల వారికి 40,000 రూపాయలు, షెడ్యూల్ తెగల వారికి 50,000 రూపాయలు, వెనుకబడిన తరగతుల వారికి 35,000 రూపాయలు,
మైనారిటీ వాళ్ళకి 50,000 రూపాయలు, వికలాంగులు వివాహం చేసుకుంటే 1,00,000 రూపాయలు. మన మధ్యలో ఒక కొత్తలో మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు మనం స్పెషల్గా ఒక క్లోజ్ చేశారు అక్టోబర్ 31. అది కాకుండా మళ్ళీ రిలాక్సేషన్ చేసిన తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళు పట్టణంలో 41 మంది ఉన్నారు. ఈ 41 మందికి ఈరోజు 19,50,000 రూపాయలు మనం మీ ఖాతాలకి జమ చేయబడుతుంది 1-2 రోజుల్లో. అలాగే రెగ్యులర్గా 73 మందికి ఇప్పుడు పేమెంట్ చేసుకున్నాం. మొత్తం కలిపి 40,78,000 రూపాయలని పట్టణంలో ఈ చంద్రన్న పెళ్లి కానుక కింద గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ మంత్రి గారి యొక్క ఆదేశాలు ఎప్పటికెప్పటికీ మీరు మంత్రి గారిని కలిసి ఉంటారు, చైర్మన్ గారిని కలిసి ఉంటారు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో చేసి కళ్యాణ మిత్రులు ముగ్గురున్నారు, వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు చేస్తున్నారు. మీ కళ్యాణ మిత్రుల ఫోటోలు కూడా తీయడం జరిగింది. అందువల్ల భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. అనేది ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎట్లా పథకాలు పెడితే ఏ విధంగా బాగుంటాయి అనే విధంగానే ఆలోచిస్తూ ఈ చంద్రన్న పెళ్లి కానుక ఏర్పాటు చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమం కొత్తగా పెళ్లి చేసుకొని దంపతులకి ఈ రకంగా ఆడపిల్లలకి వాళ్ళ పసుపు కుంకుమ కింద అందిస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో చాలా పథకాలు ప్రవేశపెట్టారు, అందులో ఇది ఒకటి. ప్రతి వధూవరులు కూడాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చాలా చక్కగా ఉందని చాలామంది కూడా చెప్తున్నారు. అట్లానే కళ్యాణ మిత్ర వారు కూడా ఎక్కడ పెళ్లి జరిగినా రిజిస్ట్రేషన్ చేసుకొని ఎమ్మటే మా మున్సిపాలిటీ ద్వారా అధికారులకు తెలియజేసి ఎమ్మటే వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేనందున వధూవరులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఖాతాల్లోకే ఈ డబ్బులు పడతాయి. చూడండి చూడండి మేడం చూడండి. చిలకలూరిపేట టొబాకో అసోసియేషన్ ఆధ్వర్యంలో బెస్ట్ ఎక్స్పోర్టర్గా అవార్డు పొందిన మండలనేని వెంకట సాయినాథ్ను ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరై సాయినాథ్ను ఘనంగా సన్మానించారు. చిలకలూరిపేట టొబాకో అసోసియేషన్ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట సుబ్బయ్య, వైస్ ప్రెసిడెంట్ గ్రామవరపు సాంబశివరావు, కార్యదర్శి రాంబాబు, జాయింట్ కార్యదర్శి రబ్బాని, ట్రెజరర్ ఆవుల కృష్ణ, నాగయ్య, మధ్య వెంకటేశ్వరరావు, తాడికొండ రవి, మండలనేని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవనీయులు పౌర సరఫరాల శాఖ మంత్రులు, అలాగనే ఈ యొక్క కార్యక్రమానికి మాకు చిలకలూరుపేట డీలర్స్ టొబాకో డీలర్స్ అసోసియేషన్ ఉంది. మాలో ఒకరైనటువంటి కాటన్ టొబాకోస్ వారికి మన భారత ప్రభుత్వ వాణిజ్య సంస్థ తరఫు నుండి వారికి బెస్ట్ ఎక్స్పోర్టర్ అవార్డు ఎన్నికకి పంపబడి అదే అవార్డు గుంటూరులో టొబాకో బోర్డు వారి చేత ఘనంగా సన్మానించడం జరిగింది. ఆ సందర్భంగా మంత్రి గారు కూడా అడగడం జరిగేది. అలాగే మంత్రివర్యులు పుల్లారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. మన్ననలు పొందుతూ ముందుకు తీసుకెళ్లేటువంటి
నాయకత్వం ఉంది మీ అసోసియేషన్లో. నాగయ్య గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి చిలకలూరుపేట టొబాకో అసోసియేషన్ వారికి, ప్రెసిడెంట్ గౌరవనీయులు గుట్టిపట్టి వెంకట సుబ్బయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు గంగవరపు సాంబశివరావు గారు, సెక్రటరీ గౌరవనీయులు రాంబాబు గారు, కాజర్ రబ్బానీ జాయింట్ సెక్రటరీ గౌరవనీయులు వారికి, గౌరవనీయులు ఆవుల కృష్ణ గారు ట్రెజరర్ వారికి. ట్రెజరర్ లేనట్టుంది ఇక్కడ, అక్కడ ఉన్నాడా? మరి నువ్వు అక్కడ వాడంటే ఎట్లా? పెద్దలు మనందరికీ మధ్య వెంకటరత్నం గారు అంటే టొబాకోలో మరి ఒకప్పుడు మనం గొప్పగా చెప్పుకునేటువంటి మధ్య వెంకటరత్నం గారి తనయుడు మధ్య వెంకటేశ్వరరావు గారు మాకు మంచి ఆత్మీయులు. ఆ విధంగా వారికి, పెద్దలు పెద్దకొండ రవి గారికి, అదేవిధంగా మండలేని సుబ్బారావు గారు అంటే వెంకట సాయినాథ్ గారి తండ్రి గారు, గర్వపడేటువంటి తండ్రి. ఈరోజు వెంకట సాయినాథ్ గారు సన్మాన గ్రహీత. చిన్న వయసులో ఈ స్థాయికి ఎదగడం అంటే మనందరూ కూడా గర్వకారణం. ఆ విధంగా వెంకట సాయినాథ్ గారు ముందున్నటువంటి చిలకలూరుపేట టొబాకో అసోసియేషన్ అందరికీ పేరు పేరున నమస్కారం. ఆ స్థాయికి వచ్చారు అంటే వారికి ఒక మంచి భవిష్యత్తు. మధ్య వెంకటరత్నం గారు ఒకప్పుడు ఏ విధంగా ఉన్నారు, మధ్య లక్ష్మయ్య గారు ఏ విధంగా ఉన్నారు, మన కళ్ళ ముందు ఉన్నటువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే ఆ స్థాయిలో ఒక మంచి పేరు ప్రతిష్ట ఈ ప్రాంతవాసిగా మన చిలకలూరుపేట గర్వపడేటువంటి విధంగా వెంకట సాయినాథ్ గారు ఎదుగుతారు అంటంలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా వారు ఈ కార్టెల్ టొబాకోస్ ని మరి ఒక బెస్ట్ ఎక్స్పోర్టర్గా పేరు ప్రతిష్టని సంపాదించి మనం అందరం గర్వపడేటువంటి విధంగా. చిలకలూరుపేట టొబాకో అసోసియేషన్ ఫీల్ అవ్వను. ఇట్స్ లైక్ అవర్ ఫ్యామిలీ. సో నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ ఫ్యామిలీకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో without my daddy instructions and his guidelines couldn't be possible to live here. So no words. Thanks to my father. All praise goes to my father. Thank you. పట్నంలోని కృష్ణానగర్లో గల మోడల్ పార్కును మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. అమృత పథకం ద్వారా 60 లక్షల రూపాయలు వెచ్చించి పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. వ్యాయామ పరికరాలు అమర్చారు. ఉదయం సాయంత్రం పుర ప్రజలు వ్యాయామం చేసేందుకు వీలుగా పార్కును అందంగా తీర్చిదిద్దారు. ఈ పార్కుకు స్థానిక చైర్పర్సన్ గంటి చెంచుకుమారి పేరును నామకరణంగా చేశారు. అలాగే వీరనారాయణ గారి పార్కుని ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ పార్కు ఓపెన్ చేసి ఉంటారండి. దయచేసి మిగిలిన సమయంలో వార్డు ప్రజలు గుర్తిరిగి లోపలికి రాకుండా, ఇబ్బందిగా పెట్టకుండా, చెట్లను కానీ వాతావరణాన్ని అశుభ్రం చేయకుండా సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. ఉదయం 6 నుంచి 9 వరకు, ఈవినింగ్ 5 నుంచి 8 వరకు పార్కు తొలుత రేపటి నుంచి ఓపెనింగ్లో ఉంటుంది. ప్రజలు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈరోజు పసుపు కుంకుమ ప్రోగ్రాం, పెన్షన్ల ప్రోగ్రాం 33, 34 వార్డు సంబంధించిన లబ్ధిదారులు, అలాగే 32వ వార్డుకు సంబంధించిన ప్రజలు, 33, 34 వార్డుకు సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. బృందావన్ గార్డెన్స్ ఇక్కడ తీర్చిదిద్దబడిందా అనేంత అందంగా
ఇక్కడ మరి ఈ ప్రాంగణం రావటం జరిగింది. మరి సాధారణంగా 60 సెంట్లు పార్క్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. చాలా చక్కగా మరి మనకున్నటువంటి మరి మన చిలకలూరిపేట పట్టణం మరి ఎంతగా అభివృద్ధి చెందుతుంది అనేది మనందరికీ కూడా మరి ఇది కనుక చూస్తే ఒక తార్కాణం అని చెప్పి మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ 33-34 వాటి ప్రజలు ఎక్కువ సంతోషపడదగ్గ విషయం ఇదిను. ఫస్ట్ మేము వచ్చినప్పుడు 3 ఏళ్ల క్రిందట అసలు ఏం లేదు, అన్ని రాళ్ళు రప్పలు అన్నట్టుగా అస్సలు బాగలేదు. ఇది ఇక్కడ ప్రజలందరూ కూడాను మన లేడీస్ ముఖ్యంగా ఎక్కడికో పోయి వాకింగ్ చేసుకోవాలంటే బాగలేదు. ఇక్కడ ఇది శుభ్రం చేస్తే వాకింగ్ కానీ పిల్లలు ఆడుకోవటానికి కానీ బాగుంటుందని చెప్పారు. ఆ విధంగానే మన మంత్రి గారు అమృత పథకం కింద డబ్బులు తీసుకురావడం, ఇది చక్కగా మన కమిషనర్ గారు కానీ అందరూ దీనికి కృషి చేసి ఈ విధంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ పార్కు చూస్తూ ఉంటే. అట్లాగే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కింద 10,000 కొంత రిలాక్సేషన్, మంచి గాలి, మంచి వెలుతురు, మంచి వాతావరణం ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క పార్కుని ప్రారంభం రోజు ఏ విధంగా ఉందో అదే విధంగా 365 రోజులు సంవత్సరంలో ఉండేటువంటి విధంగా చేయటం జరుగుతుంది. చంద్రబాబు గారు ఒకటే కోరుకుంటారు, పద్దాకులు కష్టం చేయటమే కాదు, రిలాక్సేషన్ అంటే కొంత సంతోషాన్ని ఇచ్చేటువంటి ప్రోగ్రాంలు కూడా ఉండాలని. దానిలో భాగంగానే హ్యాపీ సండేస్ పెట్టారు. పార్కులన్నీ బాగు చేపిస్తున్నాం, కమ్యూనిటీ హాల్ చేస్తున్నాము, శ్మశానాలన్నీ బాగు చేపిస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి శ్మశానాలు జోలికి పోలే ఇంతవరకు. ఇప్పుడు ఒక్కొక్క శ్మశానం చూస్తే మీరు ఏ ఊరన్నా పోండి, బ్రహ్మాండంగా ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా బిడ్డ పుట్టినాక చనిపోయిన రోజు తప్పకుండా అందరూ అక్కడికి వెళ్లాల్సిందే. శ్మశానాలు, కబరస్థానాలు కూడా బాగుండాలని అన్ని బాగు చేశాం. శారదా హై స్కూల్ దగ్గర అయితే 80 లక్షల ఖర్చు పెట్టింది. ఇప్పుడు 145 కోట్లు మళ్ళా శాంక్షన్ అయింది మన చిలకూరుపేటకి. కేవలం రోడ్లు, డ్రైన్లు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, శ్మశానాలు, కేవలం ఈ ఒక్కటే బాగు చేస్తాం. ఈ 5 అంటే చిలకలూరుపేటలో అన్ని పార్కులు బాగైపోతాయి, అన్ని శ్మశానాలు బాగు చేస్తాం. ఇంకా ఎవరు అడగాల్సిన పని లేదు, మా పని మేము చేస్తున్నాం, మీరు అడిగిన అడగకపోయినా. చంద్రబాబు గారు ఆ విధంగా ఆలోచించి పార్కులు, శ్మశానాలు, రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్స్, ఏ ఫంక్షన్ చేసుకోవాలో మీకు దగ్గరలో ఉండాలి, ఆ విధంగా చేస్తున్నాం. ఈరోజు పసుపు కుంకుమ కార్యక్రమం నాకు ఆలస్యమైంది. ఉదయంలో ఒక సంవత్సరంలో 4,512 ఇళ్ళు కట్టడం సాధ్యమని ఎవరు అనుకోదా నాకు తెలిసి. కట్టేటప్పుడు డబ్బులు కడుతుంటే మీ అందరినీ నవ్వారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఏమ్మా వద్దన్నారా అనలేదా? నిజంగా చెప్పండి. పేపర్లో రాయించారు తప్పుడు రాతలు. ఈ ఇల్లు కట్టేయగాము మోసం చేస్తున్నాం అన్నారు. దీన్ని కూడా సంవత్సరంలో కట్టి చూపించాము. అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి యొక్క గొప్పతనమని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి వారి మంత్రి గారు మాకు కుటుంబానికి చాలా సాయం చేశాడు. 4 ప్రాణాలు బతికాయి. వైజాగ్ పంపించి మా అమ్మాయి పిచ్చమ్మాయిని బాగు చేయించాడు. అక్కడే మంత్రి గారి ఈదిలోనే మేము ఉంటున్నాం. 26 సంవత్సరాలు అయింది. మాది కడప జిల్లా అయితే ఇక్కడ ఉంటున్నాం. నన్ను ఆయన చూసేటప్పటికి అంతా చాలా ఇదిగా ఉంటుంది. మా ప్రాణాలు ఆయన చాలా అందరినీ బతికిచ్చాడు. ఇంత సౌకర్యం చేసిన ఆయన్ను మనం మర్చిపోకూడదు. మనం ఆయన చాలా శ్రద్ధగా మనం ఆయన గెలిపించి మనం వైనం చేయించాలి. నాకు ఆయన అంటే పత్తిపాటి పుల్లారావు గారు మంత్రి గారు అంటే నాకు చాలా, నా బిడ్డలకు నా పిల్లలకు అందరికీ చాలా బతికిచ్చాడు, బాగా చేశారు. మీరందరూ దయచేసి ఆయనకి మనం గెలిపించాలి. చంద్రబాబు నాయుడు గారిని, మంత్రి గారిని మనం అందరూ మంచిగా చూడాలి. ఇది మీ అందరి కృతజ్ఞతలు. మీరు ఆపకూడదు, మీరు ఆగిపోకూడదు. ఇల్లు ఏమైనా తీసుకోవాలి, మనం బాగున్నది ఇల్లు. జన్మలో ఎప్పుడు మనం అటువంటి ఇల్లు చూడలేము. మనం చాలా బాగుండాలి. మీ అందరికీ నా ధన్యవాదాలు. పెరల్స్ ఏజెంట్లకు రక్షణ కల్పించాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నాయకులు భానుప్రసాద్ అన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని పెరల్స్ సంస్థ బాధితులైన ఏజెంట్లు లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చి వారికి పెరల్లో డబ్బులు దాచుకుని దగాపడ్డ వారి నుండి రక్షణ కల్పించాలని వినతి పత్రాలు అందజేశారు.
చెట్లు సేకరించి ఏజెంట్ల ద్వారా ఈరోజు మూతపట్టడం జరిగింది. ఇది సెబీ పర్యవేక్షణలో ఏదైతే పెరల్స్ ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మీద మరి రిపోర్ట్ తయారు చేసి ఆస్తులు వేలం వేసి ఇప్పటికే కొంతమందికి డబ్బులు వెనక్కి ఇవ్వడం జరిగింది 2500 లోపు వాళ్ళకి. అయితే ఇటీవల కాలంలో ఎవరైతే డిపాజిట్దారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఏజెంట్ల మీద దౌర్జన్యం చేసి మిమ్మల్ని చూసి మేము కట్టాం కాబట్టి వాళ్ళ కంపెనీతో మాకు సంబంధం లేదని చెప్పి ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం కానీ వాళ్ళ మీద బూతులు తిట్టేటువంటి ప్రయత్నం కానీ చేస్తూ ఉన్నారని చెప్పి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసు వారికి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది. అంటే కనీసం పిలిపించి ఏదైతే ఇది కంపెనీ డిపాజిట్ అయింది కాబట్టి కంపెనీ ద్వారా రాబట్టుకోవాలని తప్పితే ఏజెంట్ల మీద దాడులు చేసినంత మాత్రం డబ్బులు రావనేటువంటి విషయం ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన ఎడ్లపాడులో జరిగిన పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత, ఎంపీపీ స్టీఫెన్ కరుణాకర్, జెడ్పీటీసీ సాయిబాబు, మండల పార్టీ అధ్యక్షులు ముద్దల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. అదేవిధంగా మన మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి మనం అండగా ఉండి మరింత సేవ చేసిన అవకాశాన్ని కల్పిస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ సమావేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి రాజకీయ లబ్ధితో 2 రాష్ట్రాలుగా ఎడదీసింది. దాదాపు 2014 ఎడదీసిన తర్వాత మన రాష్ట్రం వచ్చేసరికి 16,000 కోట్ల రోడ్డు బడ్జెట్లో ఉంది. కానీ రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపారు మన మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు. ఒక చరిత్ర సృష్టించారు. మన పుల్లారావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించకపోతే మనం చరిత్రహీనులుగా మర్చిపోతాం. మీ అన్న చంద్రన్నని రాజ్యాభిషేకం చేసి మరి నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి మహిళా మనుల యొక్క రుణం తీర్చుకునే భాగంలో మరి పసుపు కుంకుమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఈ అందరికీ ₹1,00,000 ప్రతి గ్రూపుకి ₹1,00,000 ఇచ్చారా లేదా చెప్పాలమ్మా, ఇచ్చారా లేదా? మరి ఈ రోజున గడిచిన 4.5 సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి రుణబంధంలో ఉన్నా సరే, ఆర్థిక అసమానతలో ఉన్నా సరే, నేనున్నా మీకు మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉన్నా, ఆడపడుచులకు అండగా ఉన్నా, ఒక అమ్మకి పెద్ద కొడుకుగా ఉన్నా, కుటుంబంలో మీ చిరునవ్వులే ఈ రాష్ట్ర శ్రేయస్సు, ఈ రాష్ట్ర అభివృద్ధి మీ చిరునవ్వులని ముందుకు సాగుతున్నటువంటి నవ్యాంధ్రప్రదేశ్ కథానాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వారి మాట ఈ రోజున మన పుల్లారావు గారి పాట మీ అందరి నోట జయ హో చంద్రన్న, జయము జయము పుల్లన్న అని మరి ప్రగాఢంగా ఈ రోజున మీరు ఇలా స్తుతిస్తున్నారంటే దీనికి మూల కారణం మీ ఆశీర్వాద బలం. మీ ముందుకు వచ్చాం. మరి అన్న చంద్రన్న చెప్పాడు, నా తోడుపుట్టువులకి, నా తల్లిదండ్రులకి మరి ఆ రోజున నేను ఇచ్చిన వాగ్దానం ప్రకారం మరి అన్ని చేశాను. కానీ ఇంకా వాళ్ళు సంతృప్తి చెందారో లేదో, అందుకోసం నేను మళ్ళీ ఎలక్షన్కి వెళ్లే ముందు వారు చిరునవ్వుతో నాకు మళ్ళీ ఓటేసి రాజ్యాధికారం అయ్యాలని చెప్పేసి ఈ రోజున 2వ విడత పసుపు కుంకుమ కార్యక్రమాన్ని ఈ రోజున పెద్ద ఎత్తుగా పండుగ వాతావరణంలో మా ముందుకు తీసుకొచ్చారు. ఈ రోజున చదువుకునేటువంటి విద్యార్థులకైతేనేమి, మరి వ్యవసాయదారులకైతేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకైతేనేమి, ఈ రాష్ట్ర అభివృద్ధికైతేనేమి అన్ని రంగాల్లో సంక్షేమం అభివృద్ధిలో మరి దూసుకొని వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర సృష్టికర్త మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 54 లక్షల మందికి ఈరోజు పింఛన్ ఇవ్వబోతున్నారు. 4.5 సంవత్సరాల కాలం నుంచి మరి 54 లక్షల మంది కంటే గతంలో 200 ఇచ్చే పింఛన్ని మరి పాదయాత్ర చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఒక మంచి అంటే అక్కడ ప్రత్యక్షంగా చూశాడు. వయసు అయినటువంటి వాళ్ళు, వికలాంగులు ఎంతో ఇబ్బందులకు గురై మరి తినడానికి పల్లెడు అన్నం లేక ఇబ్బందులు పడుతుందని కళ్ళారా చూసి ఆయన మనసు చెల్లించి
ఈ పెద్దవాళ్ళకి నేను ఏదైనా సహాయం చేయాలి, వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలి, ఎవరి మీద ఆధారపడకూడదని ఒక నిర్ణయానికి వచ్చే ఒక మంచి మనసుతో ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకి ఈరోజు అప్పులు ఉన్నాయి. ఎందుకున్నాయి అప్పులు? అందరి కళ్ళల్లో ఆనందం చూడాలనేమో చంద్రబాబు గారు ఆరాట పడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో మీకు అందరికీ ఆనందం వస్తే ఆయనకు ఓట్లేననేమో ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. ఇద్దరి మధ్య తేడా గమనించండి. ఆ పార్టీలో ఉన్నాడు కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళకు కూడా చెప్తున్నా నేను, తప్పులేదు, మంచి చేస్తే సహకరించాలి. మీకు డబ్బులు వేస్తే ఆయనకి ఎందుకమ్మా ఓర్చుకోలేని తనం, ఓర్వలేని తనం? డబ్బులు ఇస్తుంటే మోడీతో జతగట్టి ఈ డబ్బులు ఎట్టాపాలని చూస్తున్నాడు. ప్రధానమంత్రితో కుట్ర చేస్తా ఉన్నాడు. ఈ 10,000 ఎట్టాపాలి, రైతు రుణమాఫీ 2 విడతలు ఎట్టాపాలి, పెన్షన్ 2,000 డబ్బు గవర్నమెంట్ లేకుండా చేయాలి, రేపు అన్నదాత సుఖీభావ పథకానికి కూడా రైతులకు డబ్బులు ఇవ్వబోతున్నాం, అది కూడా ఎట్టాపాలని ముందే కుట్ర చేస్తున్నారు. అన్ని కలిపితే 35,000 కోట్ల రూపాయలు ఈ 2 నెలల్లో ప్రజలకు డబ్బులు ఇవ్వాలి. రైతులకు కావచ్చు, మా ఆడబిడ్డలకు కావచ్చు, పెన్షన్ తీసుకునేటువంటి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరికి కావచ్చు, అందరికి కలిపి 35,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 35,000 కోట్లు ఇస్తే చంద్రబాబు తప్ప ఇంకెవరన్నా ఉంటారా ఈ రాష్ట్రంలో? వాళ్ళకి భయం అది. ఎందుకంటే మంచి చేసే నాయకుడికి ప్రజలు మంచితోనే ఉంటారు. చెడు ఆలోచన చేసేటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా చెడుగానే ఉంటారు. కనుక ఈరోజు వైఎస్ఆర్ కాంప్లెక్స్ చూశాను నేను. ఈ చెక్కులు ఎంత పాస్ అవుతాయని ఒక మాట్లాడతాను. ఈ రోజు డేట్, ఈ రోజు మీ అకౌంట్ లో వేస్తున్నారు. ఇంకా పాస్ అయ్యేదండి. సాయంత్రం పోతే వాళ్ళకి బుద్ధి చెప్పండి, టీవీలో చెప్పేవాళ్ళకి ఆ పార్టీ వాళ్ళకి. ఈ రోజు చెక్కు, ఈ రోజు మీకు ఖాతాలో డబ్బులు ఉన్నాయి. ఈ దేశానికి ఆదర్శం దేనికో చెప్తాను. 16 నెలలు జైలు, ముఖ్యమంత్రి కాకుండానే. ఇంకా ముఖ్యమంత్రి అయితే ఎన్నాళ్ళు జైల్లో ఉంటాడో మీరు ఆలోచించండి అమ్మా. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు, బాధపడరు. నేను చెప్పేది సరిగా అర్థం చేసుకుంటే, తప్పు చేస్తే నన్ను కూడా నిలదీయండి, నేను దేనికైనా రెడీ. నాకు 2 కొడుకులు ఉన్నమాట నిజం, బాగా డబ్బులు ఉన్నమాట నిజం. నేను వాళ్ళని డబ్బులు అడిగితే కదా నాకు ఇచ్చేది 2,000. చంద్రబాబు గారు అయితే నాకు పెద్ద కొడుకులాగా అడగకుండా ఇంటికి పంపిస్తున్నాడు కదా ప్రతి నెల 2,000. అది తేడా అని చెప్పి. కిరీటి మరణం యువతకు గుణపాఠం కావాలని పలువురు ఉపాధ్యాయులు అన్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అనంత కిరీటి సంస్మరణ కార్యక్రమం పండరీపురంలోని కృష్ణవేణి పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొని కిరీటి తల్లిదండ్రులైన అనంత శ్రీనివాసరావు, రమాదేవి దంపతులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత, కిరీటి ఫ్రెండ్ సర్కిల్ వారు రక్తదానం చేశారు. ఈరోజు మా ఫ్రెండ్ కిరీటి ఇదే రోజున పోయిన సంవత్సరం మృతి చెందాడు. అతన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నాం. దాదాపు 50 మంది దాకా బ్లడ్ డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాగే మంచి పనులు ఇంకా వాడి పేరు మీద చేసి కిరీటి ఫ్రెండ్స్ ఇలాగే వాడిని గుర్తు చేసుకుంటూ మంచి పనులు ఎలా చేయాలనుకుంటున్నాను. ఇదేదో కొన్ని రోజుల క్రితం జరిగిందని కానీ 1 ఇయర్ ఏంటంటే నమ్మలేకపోయాను. మరి వాస్తవంగా ఏంటంటే ఇవాళ పిల్లలు అనేది ఎంతో గారాభంగా, అంటే గారాభం అని కాదు, ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నారు. కానీ దానికి అనుగుణంగా నడవలేకపోవడం కానీ, ఏదో చిన్న కారణాల వల్ల కానీ పిల్లలు చనిపోవడం వల్ల అది తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పెడుతుంది. పోయిన వాళ్ళకన్నా ముందు ఉండేవాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. అందుకని మనం ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణం చేసేటప్పుడు కానీ. ఎంతో ఇదిగా అభిమానించేవాడు, ప్రేమించేవాడు. కానీ ఆయనకే ఇలా జరగటం. పార్టీల ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగతంగా ఎదిగేందుకు దళితులు ప్రయత్నించాలని మహాసేన నాయకులు రాజేష్ అన్నారు. ఆదివారం రాత్రి తూర్పు దళితవాడలోని అంబేద్కర్ పార్కులో జరిగిన మహాసేన కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
జి ఎందిబాబు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో జ్యోతి రత్నబాబు, మైలా గణేష్, అశోక్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. విలేకరులు అడిగిన కోడికత్తి శ్రీనివాస్ ఉదంతంపై రాజేష్ స్పందించారు. అటువంటి సమయంలో మహాసేన ఈరోజు మతోన్మాదులకి గుండెల్లో నిద్రపోతుంది. జై భీమ్. ఇంకా ఎక్కువ సమయం లేదండి. ఈ సమయం నేను రాజేష్ అన్నయ్య గారికి అప్పగిస్తున్నాను. మాటలు మాత్రం మనం చేస్తున్నాం. నియోజకవర్గంలో ఒక పెద్ద పేరు గుర్తింపుగా ఉండ ఈస్టింగ్ కిష్టిపేట యువకులందరూ కూడా మహాసేనాన్ని స్థాపించడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకొని మంచి గుర్తింపు పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మాల పక్షపాతి రాజేష్ సరికల్లా అన్న అంటున్నారు. ఇక్కడే దగ్గరలో ఒక ఆయన వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. ఆయన మాదిగ వర్గాలకు చెందిన ఆయన. వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పుడు నేను కోవిట్లో ఉన్నాను. కోవిట్లో మహాసేన మీటింగ్. కోవిడ్ నుంచి రావడానికి లేట్ అయింది. అక్కడెక్కడో ప్రణయ్ అని ఒక అబ్బాయిని చంపేశారు. ఎవరో వైశ్యుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని నరికి చంపేశారు. కోవిడ్ నుంచి డైరెక్ట్గా నేను మిర్యాలగూడ వెళ్ళాను. అక్కడ వాళ్ళు పరామర్శించి ఇలాగే ఒక 200-300 మందితో, అప్పుడు ఆ కుటుంబం చాలా భయపడుతుంది. అతను ప్రణయం చంపేసి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ ఆవిడ అమృతాన్ని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఆడు ముందే ప్రేమించానన్న అమృతాన్ని నేను ప్రేమించానని ఇదే రాజేష్ సరిపల్కి చెప్పుంటే ఈ రోజు వాళ్ళు అతన్ని సేఫ్గా విదేశాలు పంపించేసి ఉంది. నేను రాజేష్ అండి, మహాసేన అనే దళిత ఆర్గనైజేషన్కి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు చిలకలూరుపేటలో మా కమిటీ మీటింగ్ జరిగింది. అయితే మన విలేకరి సోదరుడు అడిగినట్టు కోడికత్తి విషయంలో శ్రీనివాస్ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో, మేము అప్పుడు ఆ గ్రామంలోకి వెళ్ళాం మహాసేన తరఫున. అక్కడి నుంచి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి అక్కడి నుంచి మాకు వచ్చిన రిపోర్ట్ని లైవ్లో ఇవ్వటం కూడా జరిగింది. ఈ సన్నివేశంలో మేము మా యూత్కి చెప్పేది ఒకటే, ఏ నాయకులైనా సరే, ఏ నాయకులు కానీ సినిమా యాక్టర్లు కానీ వాళ్ళు ఎంతవరకు అభిమానించాలో అంతవరకే అభిమానించండి. ఎవరు మనకు వచ్చి తిండి పెట్టేది లేదు. మనం కష్టపడితేనే మనం బ్రతుకుతాం.